నమస్కారం గంప నాగేశ్వర. నమస్తే నారోజు గారు. ఖాళీగా ఉన్నాను, నాకేం తోచట్లేదు, దానితో పాటు ఇన్కమ్ సోర్స్ అనేది నాకు అవసరం అని గృహిణులు, దాంతోపాటు చదువుకున్నటువంటి వాళ్ళు, కొంతమంది ఖాళీగా ఉండేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారండి. అంటే ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఏదైనా మనీ సోర్స్ ఏదైనా ఉంటే బాగుంటుంది అని ఎక్స్పెక్ట్ చేసేటువంటి వాళ్ళు ఉన్నారు. ఓకే. సో అటువంటి వాళ్ళకి ఏదైనా బిజినెస్ ఐడియా కానివ్వండి, లేదు అని అంటే మనీ అర్నింగ్ సోర్సెస్ ఏమైనా ఉన్నాయా? చాలా ఉన్నాయండి. చేతిలో ఫోన్ ఉందా? అది ఇంపార్టెంట్. ఫోన్ ఉంటే మళ్ళీ అయిపోయింది. ఖాళీగా ఉన్నామంటే ఫోన్ వాడుతున్నట్లే కదా. ఆ ఫోను వాడుతున్నామంటే ఫోను నిన్ను వాడుకుంటుంది. మనం ఫోన్ వాడుకోవడం మొదలు పెడదాం. ఫోన్ వాడుకోవడం మొదలు పెడితే డబ్బులు, లేకుంటే జబ్బులే జబ్బులు. జబ్బులు అంటే ఏంటండి? కూర్చుంటే ఏమవుతుంది? సెడెంటరీ లైఫ్, అన్ని ప్రాబ్లమ్సే, బీపీ, షుగరు, మెంటల్ ప్రాబ్లం, డెంటల్ ప్రాబ్లం, ఆ ప్రాబ్లం, ఈ ప్రాబ్లం, ఓవర్ వెయిట్ ప్రాబ్లం, అన్ని ప్రాబ్లమ్సే. ఓకే, అది కూడా కొత్త ప్రాబ్లం, ఐస్ ప్రాబ్లం. అలా చూస్తుంటాడు. అదే చూసేదో డబ్బు సంపాదించే చేయొచ్చు కదా. ఓకే బాస్, అది దానికోసమే. ఖాళీగా ఉన్నారా? నో ప్రాబ్లం. మీకు పనేం లేదా? నో ప్రాబ్లం. హ్యాపీగా నేను చెప్పింది చేయండి. అది రకరకాల బిజినెస్లు ఉన్నాయండి. వన్ ఆఫ్ ది బిజినెస్ ఈరోజు మీకు చెప్పదలుచుకుని, వేరే వీడియోలో వేరే చెప్తాను, ఇదొకటి మాత్రము మీకు సూపర్గా చెప్పే బిజినెస్. మీరు టీం డెవలప్ చేసుకొని టీం ద్వారా డబ్బు సంపాదించే మార్గం. ఏంటండి టీం? ఏంది? మనం సాఫ్ట్వేర్ కంపెనీలో టీం లీడర్ అంటాం చూడండి. 20 మంది 30 మందికి బాస్ లాగా ఉంటాడు. ఇది ఏది కాదు. మీరు మొబైల్ ఉంది కదా, మీరు అంటే సోషల్ మీడియాలో మీరు యాక్టివ్ ఉన్నట్టే కదా. దీంట్లో మీరు ఏం చేయొచ్చు అండి? ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు మేము మీతో ఎలా మాట్లాడుతున్నామో, మీరు ఎలా మాట్లాడితే 10 మంది మీ దగ్గరికి వచ్చి నేను నేర్పిస్తాను మీకు నేను. సో మీరు ఏం చేయొచ్చు అంటే, రియల్ ఎస్టేట్ అంటే స్థిరమైన సంపద, నిజమైన సంపద అంటే ఆ యొక్క వ్యాపారం చేయవచ్చు. దీంట్లో పెట్టుబడి లేదు. మీ మొబైల్ ఉంది కదా, చాలా అది. ఓకే, పెట్టుబడి లేదు. ఏం కావాలి దీనికి? కాస్త ఓపిక, సహనము, క్రియేటివిటీ, సృజనశీలత, సృజనాత్మకత, దాంతోపాటు ఇమ్మీడియట్ యాక్షన్. దాంతోపాటు మీరు వదులుకోవాల్సింది ఒక పెద్ద లక్షణము, లేజీ, ఓవర్ స్లీప్, పోస్ట్పోన్మెంట్, నెగిటివిటీ, మొహమాటము, ఇవన్నీ వదులుకోవాలి. మీరు ఇవన్నీ దరిద్రాలు, పంచదరిద్రాలు పేరు పెట్టింది దీని పేరు. ఇవన్నీ వదులుకోవాలి. 5 ఇవన్నీ వదులుకున్నప్పుడు మీరు ఖాళీగా ఉన్న టైంను క్యాష్ చేసుకోవచ్చు. మీ మొబైల్నే వాడుకోవచ్చు. మీ టీం డెవలప్ చేసుకోవచ్చు. 2 రకాలుగా సంపాదించవచ్చు అండి. ఒకటి, ఎంతోమంది డబ్బు పెట్టుబడి పెట్టి ఫాస్ట్గా రిటర్న్ కావాలి, అవసరం ఉన్నప్పుడు తిరిగి రావాలని కోరుకునే వాళ్ళే ఉంటారండి. మీరు ఏ వ్యాపారం మనం చూసుకోండి, తొందరగా తిరిగి రాదండి. మనకు కనిపిస్తుండదు డబ్బు అక్కడ, కానీ మనం పెట్టుబడి పెడుతుంటే అలా ఎదుగుతుంది, పెరుగుతున్నది. ఏకైక వ్యాపారము ప్రస్తుత కాలంలో రియల్ ఎస్టేట్. అది ఓపెన్ ప్లాట్ కావచ్చు, అపార్ట్మెంట్స్లో కనుక ప్రీ లాంచింగ్లో తీసుకున్నా కావచ్చు, లేదా స్టార్టింగ్లో తీసుకున్నా కావచ్చు, లేదా విల్లాస్ కావచ్చు. విల్లాస్ కడుతున్నప్పుడే ఆ ల్యాండ్ డెవలప్మెంట్ ఎప్పుడు తీసుకోవచ్చు, లీగల్ కరెక్ట్ ఉంటే. లేదా అగ్రికల్చర్ ల్యాండ్స్ కావచ్చు, ఆర్ ఓపెన్ ల్యాండ్సే కావచ్చు, అండ్ ఫార్మ్ ల్యాండ్సే కావచ్చు. ఇవి ఎక్కడ కొన్నా సరే ఫ్యూచర్లో డెవలప్మెంట్ గ్యారంటీ అండి. ఆ డెవలప్మెంట్ ఎంత ఫాస్ట్గా గ్రోత్ అవుతుందో మీరే చూస్తున్నారు కదా. అటువంటి టైంలో ఆ బిజినెస్ మీరు ఎందుకు చేయకూడదు? ఒకటోది ఏంటంటే, మీరు ఏదైనా మంచి ఆర్గనైజేషన్లో కార్పొరేట్ రియల్ ఎస్టేట్లో చేరాలి, బ్రోకర్ రియల్ ఎస్టేట్లో చేరకూడదు. ఈ కార్పొరేట్ రియల్ ఎస్టేట్ ద్వారా మీరు ఒక కోడ్ నెంబర్ తీసుకొని, ఒక ఐడి తీసుకొని మీరు వ్యాపారం చేయవచ్చు. ఎలా చేయాలో మీకు నేర్పిస్తాను కదా మా కోర్సులో. రెండోది, స్మార్ట్ వర్కింగ్ అంటే ఏం తెలుసా? మీరు అమ్మడము ఒక హార్డ్ వర్కింగ్ లాంటిదైతే, ఇంట్లో కూర్చొని మీరు డబ్బు సంపాదించేది లాయల్టీ ఇన్కమ్, రాయల్టీ ఇన్కమ్ అంటారు దాన్ని. ఆ రాయల్టీ ఇన్కమ్ అంటే ఏం తెలుసా? యూ బిల్డప్ యువర్ టీమ్. మీరు ఒక రియల్ ఎస్టేట్ ఆర్గనైజేషన్లో జాయిన్ అయ్యారు. జాయిన్ అయిన తర్వాత మీకు ఐడి ఇస్తారు. దాని ప్రతి ఆర్గనైజేషన్ ఏంటంటే, మీరు కూడా 10 మందిని రిక్రూట్ చేయవచ్చు. ఏమి ఇంటర్వ్యూ లేదు, ఏమి రెజ్యూమే లేదు, దానికి ఇంటర్వ్యూ గ్రూప్ డిస్కషన్స్ లేవు, జస్ట్ ఏం లేదు, జామ్ లేదు, ఓకే, ఏం లేదు, స్పోకెన్ ఇంగ్లీష్ లేదు, అంటే ఏం లేదు. జస్ట్ మీరు సంపాదించడానికి కోరిక ఉన్న వాళ్ళందరూ కూడా అర్హులేరండి. కొంతమంది ఉంటారు తెలిసి తెలియక అప్పుల పాలవుతుంటారండి. వాళ్ళకి మంచి బిజినెస్ అండి. ఫాస్ట్గా అప్పులు తీర్చుకోవడానికి ఇంతకంటే మంచి వ్యాపారం ఏం లేదు. మళ్ళీ చెప్తున్నాను, మీరు అప్పుల పాలు కావాలని కోరుకుంటే మీరు హ్యాపీగా ఉండాలి. కానీ తెలిసి తెలియక అప్పుల పాలు అవుతూ ఉంటారు. ఆ గేమ్స్ ఈ గేమ్స్ ఆడి విద్యార్థులు కూడా ఎంతమంది లాస్ అవుతూ ఉంటారు. యూ కెన్ మేక్ మనీ. మీ అమ్మ నాన్న చెప్పకుండా ఎన్ని డబ్బులు సంపాదించుకోవచ్చు దీంట్లో లీగల్గా. కాబట్టి మీరేం చేయొచ్చు? మీరు ఒక టీం లీడర్గా ఉండి మీ టీంను డెవలప్ చేసుకోవచ్చు. ఇదే మొబైల్ పట్టుకొని డెవలప్ చేయొచ్చు. అది ఎలాగో మీకు ట్రైనింగ్లో నేర్పిస్తాను కదా.
దాని తర్వాత ఒక 100 మంది 200 మంది 500 మంది 1000 మంది 5000 మందిని కూడా మీరు అపాయింట్ చేసుకోవచ్చు. ఏ టెస్ట్ లేదు, ఏ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ లేదు, ఇంటర్వ్యూ లేదు, జీడీ లేదు, ఏం లేదు. యూ కెన్ బిల్డప్. అప్పుడేమీ తెలుసా, వాళ్ళు బిజినెస్ చేస్తుంటే కూడా నీకు ఇన్కమ్ వస్తుంది. ఇది వన్ ఆఫ్ ది బెస్ట్. ఇంతకుముందు ఇంటర్వ్యూలో చెప్పాను నేను, తర్వాత చెప్తాను, ఈరోజు మీకు చెప్తాను చూడండి. ఇలా మీరు బిల్డప్ చేయవచ్చు, ఇలా మీరు గ్రూప్ టీమ్ డెవలప్ చేసుకొని హ్యాపీగా సంపాదించవచ్చు. ఏమండి, మీ అమ్మ నాన్న మీ మీద ఎన్నో కళలు పెట్టుకున్నారు. ఒకవేళ మ్యారేజ్ అయితే మీ ఆవిడ నిన్ను కోరుకొని నీ ఇంటికి వచ్చింది. మీ పిల్లలు మా నాన్న గొప్పోడు కావాలి, మా నాన్నకు ఒక కారు కావాలి, మా నాన్నకు ఒక పెద్ద ఇల్లు ఉండాలి, మా నాన్నకు ఒక ఐశ్యత్, ఒక పెద్ద సంపద ఉండాలని మీ పిల్లలు కూడా కోరుకుంటారు కదా. మీ పిల్లలు కూడా చాలా చక్కని స్కూల్లో చదవాలని కోరుకుంటారు కదా. ఏంటి బాస్, ఎందుకు చేయలేం మనం? ఆ లేజీగా ఎలాగున్నారో ఆ ఖాళీ సమయాన్ని క్యాష్గా మార్చడానికి ఇంత మంచి ఐడియా ప్రస్తుతానికి వేరే లేదు. కాబట్టి చేయొచ్చు మీరు. దీంట్లో ఎలా చేయాలో చెప్తాను కదా. అదే రకంగా మీరు ఒక్కసారి మీ ఆవిడని చూడండి. ఆమె ఎలా మిమ్మల్ని నమ్ముకొని వచ్చింది. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి వాళ్ళ అమ్మనాన్ని వదిలిపెట్టి వాళ్ళ ఊరును వదిలిపెట్టి ఇంటి పేరును మార్చుకొని, మిత్రమా, ఇంటి పేరును మార్చుకొని నీ గురించి, నీ పిల్ల గురించి, నీ జీవితం గురించి తను వచ్చింది కదా. తను సుఖపెట్టలేరా? తను ఆనందంగా ఉంచలేరా? ఎస్, మా ఆయన అని గర్వపడే విధంగా చేయడానికి రియల్ ఎస్టేటే మార్గం. మరి ఎంతోమంది ఆఫ్టర్ కంప్లీటింగ్ సో గ్రాడ్యుయేషన్ పీజీ చేసి కూడా ఖాళీగా ఉన్నారు 2 ఏళ్ళు 3 ఏళ్ళ నుంచి. ఆ ఖాళీగా ఉండే బదులు మీరు ఏదైనా ప్రిపేర్ కండి. దీంట్లో కూడా కొద్దిగా టైం ఇవ్వండి. మీరు యూ కెన్ మేక్ మనీ. మీ అమ్మ నాన్న యాత్రకు పంపించండి బాస్, కాశీ వారణాసి పంపండి. అమ్మ నాన్న టికెట్ ఇప్పియండి. నాన్న నీకు టికెట్ వచ్చింది, పంపిస్తున్నాను. ఎక్కడికి పంపిస్తున్నాను? ఐఎమ్ సెండింగ్ టు చార్ధామ్ యాత్ర. అది ఎంత హ్యాపీ ఫీల్ అవుతారండి. చేయండి. మీ పిల్లలకు మీరు చెప్పకుండా కారు ఇంటికి తీసుకోవాలి. నాన్న ఇది మనం కారు కొండం రండి, మా నాన్న కారు మా నాన్న కారు. అలా ఇవ్వండి బాస్, అలా ఇవ్వండి. కళలు చంపకండి, కళలు నిజాలుగా చేసుకోండి. మీరు నిజాలుగా కళలను నిజాలుగా మార్చుకుంటే 100% ముందుకెళ్తండి. లేకుంటే కళలుగా మార్చుకుంటే కళలు అయిపోతాయి. ఆ కళలు కాకుండా కళలు నిజాలుగా మార్చంటే ఈ ట్రైనింగ్ మీకు 100% ఉపయోగపడుతుంది. మై ప్రామిస్ టు ఆల్ ఆఫ్ యూ, ఇఫ్ యూ జాయిన్, ఇఫ్ యూ ఫాలో ఆల్ ఇన్స్ట్రక్షన్, యూ విల్ బికమ్ ఏ లక్పతి. డెఫినెట్గా సార్. థ్యాంక్ యూ అండి. నమస్తే అండి. నమస్తే. సో క్లాస్ ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుంది అనుకోవచ్చు? నేను యాక్చువల్గా నాగరాజ్ గారు, ఐ వాంటెడ్ టు స్టాప్, 3సారి చెప్తున్నాను ఇదే ఇంటర్వ్యూలో, బట్ ఐ వాంట్ టు కంటిన్యూ అండి దిస్. ఐ వాంట్ టు కంటిన్యూ వన్ మోర్ టైం. 27th March నుంచి ఆన్లైన్ క్లాస్ స్టార్ట్ అవుతుంది. లిమిటెడ్ అండి. నాకు పెద్ద మంది 100 మంది వద్దు, లిమిటెడ్ కావాలి నాకు. ఎందుకంటే కాన్సన్ట్రేషన్ చేస్తుంది కాబట్టి ఫస్ట్ కమ్ ఫస్ట్ బేసే. దాని తర్వాత క్లోజ్ చేయమని చెప్పేసేస్తాను మా స్టాఫ్కు. సో మీరు ఇమ్మీడియట్గా జాయిన్ కాండి. దీంట్లో ఏముంటుందంటే 27th నుంచి 31st వరకు మీకు ఎవ్రీడే, 30th వరకు ఎవ్రీడే ఆన్లైన్, 5 days ఉంటుంది ఆన్లైన్. ఓకే. ఎవ్రీడే ఈవినింగ్ 8 o'clock స్టార్ట్ అవుతుంది. 8:30, 9, 9:30. 1 hour అంటాం కానీ 1 hour ఎప్పుడు క్లోజ్ కాలేదు. అన్ని క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, వీళ్ళు క్లోజ్. బట్ 9 o'clock హ్యాపీగా భోజనం చేసి కూర్చోండి, నేర్చుకోండి. మీ ఇంట్లో వాళ్ళందరూ వినొచ్చు. ఎందుకంటే మీ ఎవరింటారు, మేము వద్దరం కదా, అందరూ వినొచ్చు. కాబట్టి బిగ్ స్క్రీన్లో కూడా చేసుకొని వినొచ్చు మీరు కావాలంటే. దాని తర్వాత ఏం చేయండి, మీరు ఒకరోజు 1st April అవుతుంది, అది సాటర్డే మా ఆఫీస్కి రావాలి. ఇక్కడ ఈ ఆఫీస్కి రావాలి. ఈ ఆఫీస్కి వచ్చి మేము కొద్దిగా భోజనం కూడా పెడతాము. మాతో పాటు నేర్చుకోవాలి. పెన్ను బుక్ తెచ్చుకోవాలి మీరు. ఓకే, ఫుల్ డే ఉంటుంది. నేను కూడా కొద్దిసేపు మాట్లాడతాను, మా బృందం మాట్లాడుతుంది. అక్కడికి అయిపోలేదండి. సండే నాడు వేరియస్ సైట్స్ మీకు చెప్తాం. ఏదైనా సైట్స్ కావాలంటే మీ వెహికల్లో, మీ కార్లో, మీ కన్వీనియన్స్లో వెళ్ళి చూసి రావాలి. అప్పుడు ఏమైందంటే మీరు జేబుల నుంచి ఖర్చు పెట్టి చూసి వచ్చారు కాబట్టి దాని మీద ఇంట్రెస్ట్ పడుతుంది, చేయాలనిపిస్తుంది. కాబట్టి అది కూడా ఉంటుంది. అక్కడ భోజనం ఏర్పాటు వాళ్ళు చేస్తారు అనుకోండి, ల్యాండ్ లార్డ్స్ వాళ్ళు చేస్తారు, అది కూడా అడుగుదాము. సో ఈ రకంగా మీరు ఇక్కడికి అయిపోతుంది నాగరాజు గారు, ఇక్కడికి అయిపోయింది. కానీ నేను మిమ్మల్ని వదిలిపెట్టా, మీరు నన్ను వదిలిపెట్టద్దు. ఇప్పుడు వీళ్ళందరూ ఉన్నారు అనుకోండి, రెగ్యులర్ టచ్లో ఉన్నారు. ఒక 3 నెలల వరకు, 4 నెలల వరకు ఎక్కడ మీటింగ్లు ఉన్నా మీకు ఇన్ఫార్మ్ చేస్తుంటాం. ఒక గ్రూప్ స్టార్ట్ చేశాను. ఈ 4 బ్యాచ్, ఇది 5వ బ్యాచ్. గ్రూప్లో మిమ్మల్ని అందరూ యాడ్ చేస్తాను. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 15వ తారీఖు ఒక క్లాస్ ఉంది, 17వ తారీఖు ఒక క్లాస్ ఉంది. ఓ రియల్ ఎస్టేట్ కంపెనీ వాళ్ళు పిలుస్తున్నారు, మీకు పెడతాను. మీరు కూడా నా గెస్ట్గా వచ్చి వినండి. ఓకే, ఇంకా నా ఫ్రెండ్స్ కూడా ఇక్కడ చెప్తే అది కూడా పెడతాను, వచ్చి వినండి మీరు. యూ కెన్ లెర్న్. అదే రకంగా ఎక్కడెక్కడ ఆపర్చునిటీస్లో మీకు నేను ఎప్పటికప్పుడు చెప్తూ ఉంటాను. కాబట్టి అప్డేట్ అవుతూ ఉంటే బాగుంటుంది. సో ఐ వాంటెడ్ టు గివ్ మై బెస్ట్. ఎందుకంటే పేదవాడుగా పుట్టిన, పేదవాడుగా ఉండే అర్హత మనకు లేదు. ధనవంతుడు కావచ్చు, ఎలా కావచ్చు? తెలివితో మాటతో తెలివితో చెయ్యండి, నేను మీకు సపోర్ట్ చేస్తాను. గ్రేట్ సార్.
థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే నమస్తే. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక గంపా నాగేశ్వర్ గారి రియల్ ఎస్టేట్కి సంబంధించిన ఆన్లైన్ క్లాసెస్కి జాయిన్ అవ్వాలి అనుకుంటే, ఎన్రోల్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్కి మీరు మెసేజ్ పెట్టొచ్చు, కాల్ చేయొచ్చు, త్రూ వాట్సాప్ కూడా ఎన్రోల్ చేసుకోవచ్చు. లేదు అని అంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ 1 అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది. గతంలో చాలామంది గంపా నాగేశ్వర్ గారి క్లాస్ ఎన్రోల్ చేసుకుందామని చెప్పేసి అడిగినటువంటి వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళందరికీ నేను సార్ టీమ్కి ఫార్వర్డ్ చేయడం జరిగింది. ఆ విధంగానే సరే మీరు రియల్ ఎస్టేట్ క్లాస్ మా కాంటాక్ట్ నెంబర్ ఇది అని పెడితే ఖచ్చితంగా నేను సార్ టీమ్కి ఫార్వర్డ్ చేస్తాను. ఎవరు ఎక్కడి నుంచైనా సరే అటెండ్ అవ్వచ్చు. సో వచ్చేది సమ్మర్, చాలా బాగా ఉపయోగపడేటువంటి క్లాస్. ఆసక్తి కలిగిన వారు ఎవరైనా సరే రియల్ ఎస్టేట్ని కెరీర్గా చూస్ చేసుకునేటువంటి వాళ్ళకి బెస్ట్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. సో ఆసక్తి కలిగిన వారు ఎవరన్నా వీడియో చూస్తే వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఆల్రెడీ ఫీడ్బ్యాక్ మీరు చూస్తున్నారు, దాన్ని బట్టినా సరే మీకు క్లారిటీ వస్తుంది. థ్యాంక్ యూ.